హలో అండి. ఇది వచ్చేసి శనివారం ఈవినింగ్ చేసుకున్న పూజ అనమాట. అసలు ఎందుకు ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కేదారేశ్వర నోము అయితే చేస్తాము. మేమైతే కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం కేదారేశ్వర వ్రతం చేసుకుంటామండి. అంటే కేదారేశ్వర వ్రతం చేయడానికి ముందు వచ్చే శనివారం ఇలా శనివారాలు అయితే చేస్తామన్నమాట. ఈరోజు ఏంటి అంటే రామయ్య తండ్రికి ఇలా పరమాన్నము ఇంకా కలగూర నైవేద్యంగా మడపలు అయితే పెడతాము. దేవుడి గదిలో ఇలా కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇంకా మన దగ్గర ఏ పళ్ళు అయితే ఉంటాయో అవి ఇంకా ఎర్రదుంప, చెరుకు అన్నీ పెట్టేసుకొని రామయ్య తండ్రికి అయితే మడపలు పెట్టేసుకుంటాము. ఇంకా ఏ పూజ చేసినా సరే గణపతి పూజ అయితే కంపల్సరీ కదండి. అందుకని పసుపుతో గణపతి చేసుకొని గణపతికి నైవేద్యంగా వడపప్పు ఇంకా బెల్లం కూడా పెట్టేసుకున్నాను. గణపతికి కూడా ఒక దీపం అయితే పెట్టేసుకొని ఇంకా ఇంట్లో సాయంకాలం నిత్య దీపారాధన ఎప్పట్లాగానే చేసేసుకొని ప్రతి సంవత్సరం కూడా రామాలయంకి అయితే వెళ్తాము. మేము ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మా ఊర్లో ఉండే రామాలయంకే వెళ్ళేవారమి. ఈ సంవత్సరం అయితే ఇక్కడ రామాలయం కొత్తగా కట్టారండి. ఈ రామాలయంకి అయితే వచ్చామన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా చాలా చాలా బాగుందన్నమాట. మేము ఈవినింగ్ టైం వెళ్ళడం వల్ల లైటింగ్లతో చాలా బాగుంది. మేము ప్రతి సంవత్సరము కూడా శనివారాలు పూజ అయిపోయిన వెంటనే రామాలయంకి అయితే వెళ్తూ ఉంటాము. ఇంకా లోపలికి వెళ్ళి రాముడికి దర్శనం చేసుకున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంట్లో పరమాన్నం చేశాను కదా నైవేద్యంగా పట్టుకొని ఇంకా వడపప్పు బెల్లం కూడా రామయ్య తండ్రికి పట్టుకొని వెళ్ళామన్నమాట. ఇంకా మేము వెళ్ళేసరికి పంతులు గారు కూడా ఉన్నారు. చక్కగా పూజ చేయించేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ముందైతే మహాగణపతిని దర్శించుకోవాల్సిందే కదా. మహాగణపతిని కూడా దర్శించేసుకొని ఇంకా సీతారాముల్ని, ఆంజనేయ స్వామిని అందరినీ కూడా దర్శించేసుకున్నాము. ఇది వచ్చేసి ఓన్లీ రాముల వారి విగ్రహం అనమాట. చాలా బాగుంది. బాణంతో పట్టుకుని ఉన్నట్లు మనకైతే చూపించారు. ఇంకా అంత పూజ అంతా అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని పక్కనే ఇంకో చిన్న అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మీలో ఎవరికైనా ఈ శనివారాల పూజ గురించి తెలిసిన వారు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.